జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా అమరావతి రైతులను కలిశారు. కలిసి వాళ్ళ సాధక బాధకాలని తెలుసుకున్నారు. దాని గురించి యాక్చువల్‌గా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మాట్లాడాను. కానీ దానిని పోస్ట్ చేయబోయే ముందు ఒక కొత్త విషయం తెలిసింది. ఈ అంశానికి సంబంధించిందే. దాని గురించి ముందుగా మీకు చెప్పాలి. తర్వాత అసలు విషయంలోకెళదాం. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది రైతులను కలిశారు అని చెప్పాను. అమరావతికి సంబంధించిన వాళ్ళని. వాళ్ళు ఉండవల్లి, పెనుమాక రైతులు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఏ రకంగా దౌర్జన్యకరంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రైతుల దగ్గర పొలాలు తీసుకుంటుంది. వీళ్ళెవరు, ఏంటి, వీళ్ళెందుకు ఇవ్వలేదు అనే విషయాలన్నీ తర్వాత మాట్లాడాను. అవన్నీ వినొచ్చు మీరు. అయితే ఇందులో ఉన్న విశేషం ఏంటంటే, అందులో ఒక రైతు, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన రైతులో ఒక రైతనమాట. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన మాటలు వినండి ఫస్ట్. అయితే కోర్టులో స్టే వచ్చిందండి. హ్మ్. కోర్టులో స్టే వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ ఏ వేసి ఊరు అశోక్? నేలపడండి. నేలపాడు. అంటే హైకోర్టు విలేజ్ అండి. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ అంతా నేలపాడు మొత్తం. కావాలని చెప్పేసి ప్రీవియస్ డేట్ వేసి అవార్డు పాస్ చేశారండి 10 ఎకరాలకు మాకు. ఫాల్స్ డేట్ వేసి అవార్డు కూడా పాస్ చేసినారు. అవార్డు కూడా మీరు ప్రొటెస్ట్ చేసినా కూడా, ప్రొటెస్ట్ చేసినా కూడా హైకోర్టులో కోర్టు స్టే ఉందండి. కోర్టు స్టే ఉన్నా కూడా, ఆ. మీరు కోర్టు నుంచి స్టే తెచ్చినా కూడా ఉంది, మీరు దౌర్జన్యంగా చేసినారు. చేశారు. ఇప్పుడు ఇప్పుడు మనం అటెండ్ అవుదాం కదా, లీగల్గా చూసుకున్నాం, అటెండ్ ఏమేమి కావాలో చూసుకున్నాం సార్. విన్నారు గదా! ఆయన కంప్లెయింట్ చేస్తున్నాడు. మాది బలవంతంగా లాక్కుంటున్నారు వీళ్ళు. వీళ్ళ మీద పోరాడాలి. దౌర్జన్యం చేస్తున్నారు ఇవన్నీ. మనం చూసుకుందాం. మనం లీగల్‌గా కూడా మీకు సహాయం చేస్తాం. చూడండి అని కూడా ఎవరికో పక్కన వాళ్ళకి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతవరకు బాగానే ఉంది. ఇదంతా నిన్న జరిగింది. ఇవాళ అమరావతిలో ఆ సీఆర్‌డీఏలో పనిచేసేటువంటి అధికారి దగ్గరికి వెళ్ళి, ఇదే రైతు, ఆయన పేరు అశోక్ అని చెప్తున్నారు. ఇదే రైతు తన పొలానికి సంబంధించిన డాక్యుమెంట్‌లన్నీ అందజేస్తున్నాడు. ల్యాండ్ పూలింగ్ కింద. ఎకరం 47 సెంట్లు అని తెలుస్తోంది. కానీ యాక్చువల్‌గా ఆయనకి 20 ఎకరాల పైనే ఉన్నట్లుంది. ఇది పాతది అందుకని ఇస్తున్నాను. ఇదంతా వేరు అని చెప్పొచ్చు బహుశా ఆయన. తెలీదు. ఎందుకు ఇస్తున్నాడో ఈ ఎకరం 47 సెంట్లు, ఇంకా 20 ఎకరాలు ఆయనకున్నది. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడు. అంటే ఒకవైపున ఈ రైతులందరూ కూడా ఇవ్వడానికి సుముఖంగానే ఉన్నారు. వాళ్ళకేవో కొన్ని డిమాండ్లున్నాయి. వాటిని తీరిస్తే చాలు ఆ ఉండవల్లి, పెనుమాక రైతులు కూడా ఇస్తారనమాట. కాకపోతే వాళ్ళెవ్వరూ కూడా ఇవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. ఇప్పుడు అసలు ఈ అంశం మీద నేను చేసిన వీడియోని మీరు చూడండి. అమరావతి అంటే అందరూ కమ్మవాళ్లే అని కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం పాటు చెప్పింది మనకి. కానీ సడన్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికి చెందినటువంటి రెడ్డి రైతులు కలిశారు. రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి రైతులు ఆయన కలిశారు. ఏంటి, ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తోంది అని. అమరావతిలో రెడ్డి కులానికి చెందినటువంటి రైతులు ఉన్నారా అని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రకారం, వైసీపీలో చాలామంది నాయకుల ప్రకారం, అప్పట్లో మంత్రులు అందరూ మాట్లాడేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా ఆ రకమైన ఇంప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేసేవాడు ఎప్పుడు. అమరావతిలో ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి కులం మాత్రమే ఉన్నది. వాళ్ళ లబ్ధి కోసమే అమరావతిని కడుతున్నారు. మరి అట్లాంటిది సడన్గా ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది రైతులు కలిశారు. వారందరూ కూడా రెడ్డి కమ్యూనిటీకి చెందినవారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో 27 మంది ఈ రైతులు కలిశారు. ఇందులో ఓవర్వెల్మింగ్ మెజారిటీ రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి రైతులు. అమరావతిలో అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. అందులో రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వాస్తవం. ఆ వాస్తవాన్ని ఒప్పుకోనిది వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న వాళ్ళు పెట్టిన వీడియోలో, వాళ్ళు పెట్టిన ఫోటోలో, వాళ్ళు రాసినటువంటి కథనంలోనే వాళ్ళ పేర్లన్నీ ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి, వెంకటరెడ్డి, అశోక్ రెడ్డి, ఇట్లా చాలామంది. కొద్దిమంది ఉండొచ్చు వేరే కులాల వాళ్ళు, ఒకళ్ళిద్దరు. కానీ ఓవర్వెల్మింగ్ మెజారిటీ మాత్రం రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎందుకు కలిశారు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే, చాలామందికి తెలుసు అమరావతిలో అప్పటికి ఇప్పటికీ కూడా ఆ సీడ్ రోడ్, అంటే ప్రధాన రహదారి అమరావతిలో మెయిన్ రోడ్డుకి కలిపేదనమాట లోపల నుంచి, అది పూర్తి కాల. దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చినాయి. ఎంతకాలం పాటు కడతారు ఆ ఒక్క రోడ్ని అని. చాలా పెద్ద రోడ్డు అది. ఎందుకంటే అదే యాక్సెస్ అనమాట. విజయవాడ నుంచి, గుంటూరు నుంచి, ఎటు నుంచి వచ్చినా కూడా రాజధానిలోకి వెళ్ళాలి అంటే ఇది యాక్సెస్ రోడ్డు. అది కట్టకుండా ఎంతకాలం పాటు ఆ కరకట్ట రోడ్లోంచి తీసుకెళ్తారు అందరినీ. అదేమో చిన్నది. మరి ఎందుకు కట్టలేదు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ని? ఎప్పుడో కట్టాల్సింది కదా. అంటే ఈ ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందినటువంటి రైతులు కొంతమంది 2015 నుంచి ఇప్పటి వరకు కూడా
వాళ్ళ పొలాలు ఇవ్వలేదు ల్యాండ్ పూలింగ్ కింద. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళందరూ రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి, వైఎస్ఆర్‌సీపీ సానుభూతి పరులు కాబట్టి ఇవ్వలేదా? లేదు వాళ్ళ ఆస్తి అది, వాళ్ళ పొలం. వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టం లేక ఇవ్వలేదు అని కూడా చెప్పొచ్చు. కారణాలు ఏమైనప్పటికీ ఇవ్వలేదు. కానీ వాళ్ళని ఇవ్వకుండా ప్రోత్సహించింది మాత్రం వైఎస్ఆర్‌సీపీ అని చెప్పటానికి సందేహించనక్కర్లా. సో 2015 నుంచి ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే దాదాపు 11 ఏళ్లయింది. 11 ఏళ్లైనా కూడా అమరావతి రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ కాకపోవడానికి కారణం ఏంటి అంటే, ఈ ఉండవల్లి, పెనుమాక రైతులు వాళ్ళ పొలాల్ని ఇవ్వకపోవడం ల్యాండ్ పూలింగ్ కింద. ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవచ్చు. భూ సమీకరణ కాకుండా భూ సేకరణ చేయవచ్చు. అందుకు చట్టం అనుమతిస్తుంది కూడా. చాలా కాలం పాటు ఏంటంటే భూ సేకరణ కోసం వెళ్లకుండా భూ సమీకరణ ద్వారానే చేద్దామని ప్రయత్నించారు లాస్ట్ టైం కూడా. కానీ వాళ్ళు ససేమిరా అన్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మా పొలాలు ఆ మంగళగిరి హైవేకి దగ్గరగా ఉన్నాయి, మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్నాయి, కాబట్టి మాకు విలువ ఎక్కువ. మమ్మల్ని కూడా మిగతా రైతులతో కలిపి వాళ్ళకిచ్చినట్టే ఇస్తామంటే మేము ఒప్పుకోం. మేము ఇప్పుడు అమ్ముకున్నా కూడా మాకు కోట్ల రూపాయలు వస్తాయి. ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ 2 పాయింట్లు. ఒకటి ఏంటంటే, ఉండవల్లి, పెనుమాకకి మిగతా చోట్ల కంటే కొంచెం ఎక్కువ రేట్లు ఉండొచ్చు. కానీ అమరావతి రాజధాని రావడం వల్ల, రాజధానిలో భాగం కావడం వల్ల, దానికి ఆనుకొని ఉండటం వల్ల ఇంకా రేట్లు ఎక్కువ వస్తాయి. వేరే రైతులందరూ త్యాగం చేసి అమరావతి రాజధాని కట్టాలి, దానివల్ల లబ్ధిని మాత్రం మేము కొద్దిమందిమే పొందాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు ఒకటి. అయితే అందులో కొంతమంది ఇవ్వడానికి చాలాసార్లు సిద్ధపడ్డారు కానీ, ఈ రాజకీయ కారణాల వల్ల ఇవ్వలేదు అని చెప్తారు. ఏదేమైనప్పటికీ లాస్ట్ టైం ప్రభుత్వం దిగిపోయే ముందు 2018లో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం నోటీసులు ఇచ్చింది అప్పటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 37,916 ఎకరాలు సేకరించాలని చెప్పి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2015-18 మధ్యకాలంలో 34,385 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎల్పిఎస్ విధానంలో సమీకరించింది. ఇంకా మిగిలిందంతా 3,531 ఎకరాలు. ఈ 3,531 ఎకరాల విషయంలోనే ఈ గొడవంతా. ఈ ఉండవల్లి, పెనుమాక ఇంకా చుట్టుపక్కల కొన్ని గ్రామాల రైతులు. అప్పుడు 2016-17లోనే అన్నట అప్పటి టీడీపీ ప్రభుత్వం 2,101 ఎకరాలని భూసేకరణ కింద, అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవడానికి సిద్ధపడింది. దానికోసం ప్రతిపాదనలు వాళ్ళు రెడీ చేశారు. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. 2024 ఫిబ్రవరిలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవడానికి ఒక 2-3 నెలల ముందు 1,197 ఎకరాల భూమిని భూసేకరణ కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా తానే విత్డ్రా చేసుకుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది, వీళ్ళు విత్డ్రా చేశారు ఆ ప్రతిపాదనని. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఉండవల్లి, పెనుమాక గ్రామాల నుంచి ఈ భూసేకరణ కోసం ప్రయత్నాలు మొదలైనవి. చాలా రకాలుగా ప్రయత్నించారు నారాయణ గారు, ఇంకా ప్రభుత్వంలో ఉన్న అనేక మంది మంత్రులు. ఆ ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులను కన్విన్స్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారా అని చూసి అందరూ ట్రై చేశారు. వాళ్ళు కొంతమంది ఇస్తామన్నారు, కొంతమంది మెత్తబడ్డారు. ఇలా రకరకాలుగా జరిగినాయి. కానీ కొంత పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది కదా ఇది. అమరావతి అన్నిటికీ పూర్తి కాకూడదు, ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి కాకూడదు అని కదా. అందువల్ల వాళ్ళు రెచ్చగొట్టడం, మళ్ళీ అది కాకుండా పోవడం ఇట్లా జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో కొద్దిమంది ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చిన వాళ్ళకి ఆ ల్యాండ్ పూలింగ్ కింద తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ కూడా ఇచ్చింది ప్రభుత్వం. అది కాకుండా 227 ఎకరాలు కావాల్సి వచ్చింది అర్జెంటుగా. దేనికి? ట్రంక్ ఇన్ఫ్రాకి, పంపింగ్ స్టేషన్కి, ప్రధానంగా ఈ అవసరాల కోసం అన్నమాట. సో ఈ 227 ఎకరాల భూమిని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవడానికి పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చింది. అది ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాతనే ఇదిగో ఈ రకమైనటువంటి రెసిస్టెన్స్ మళ్ళీ వస్తుందన్నమాట. అయితే సిఆర్డీఏ ఏం చెప్పిందంటే, ఇప్పటికైనా సరే ల్యాండ్ పూలింగ్ కింద మీరు ఇవ్వడానికి సిద్ధపడితే మేము విత్డ్రా చేస్తాం ఆ ల్యాండ్ ఎక్విజిషన్ నోటీసులు, లేదంటే ల్యాండ్ ఎక్విజిషన్ కింద కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకుంటాము అని. ల్యాండ్ ఎక్విజిషన్ అంటే చట్టం కింద ఎంత ఇవ్వాలి ఏంటి ఆ వివరాలన్నీ ఉన్నాయి. మార్కెట్ రేట్ ఎంత, దానికంటే ఇన్ని రెట్లు ఎక్కువ ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. 2013 చట్టం అది. ఇప్పుడు మొత్తం అంతకుముందు అనుకున్నటువంటి 3,000 ఎకరాలని కూడా వాళ్ళు భూసేకరణ కింద తీసుకోవడం వల్ల చాలా అత్యవసరమైంది. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పాను సీడ్ యాక్సెస్ రోడ్డు, మీరు విజువల్స్లో చూడొచ్చు. మీరు విజువల్స్లో చూస్తున్నది ఆ సీడ్ యాక్సెస్ రోడ్డే. అది మధ్యలో చూడండి, కొంత దూరం వచ్చి ఆగిపోతుంది, మళ్ళీ ఇంకో చోట నుంచి ప్రారంభం అవుతుంది, మళ్ళీ ఆ స్టార్టింగ్ పాయింట్లో లేదు. ఎందువల్ల అంటే వీళ్ళు ఇవ్వలేదు, ఇవ్వకుండా కట్టలేరు కదా, అది సమస్య. అందువల్ల తప్పనిసరిగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ అదేంటంటే,
ప్రభుత్వం ఈ విధంగా రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూముల్ని తీసుకోవచ్చా? సో, ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే ప్రభుత్వానికి అటువంటి అధికారం ఉండకూడదని అనేది నా అభిప్రాయం వ్యక్తిగతంగా. అంటే ఏ విషయంలోనూ తీసుకోకూడదని. కానీ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ప్రైవేట్ వ్యక్తుల భూములు తీసుకోవాల్సొస్తే తీసుకోవాల్సిందే అనేటువంటి చట్టమే ఉంది. భారతదేశంలో కూడా అదే చట్టం ఉంది. దీన్ని ఎమినెంట్ డొమైన్ ప్రిన్సిపల్ అంటారు. ప్రజావసరాల కోసం ల్యాండ్ తీసుకోవాల్సొస్తే తీసుకోవాలి. అందులోనూ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఆ ప్రాజెక్ట్ కింద వాళ్ళు సిద్ధపడితే ఒకళ్ళో ఇద్దరో గనక మేము ఇవ్వం అని చెప్పి కూర్చుంటే అప్పుడు తప్పనిసరిగా ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అమరావతిలో జరుగుతుంది కూడా అదే. దాదాపు 30,000 మంది రైతులు వాలంటరీగా ల్యాండ్ ఇచ్చి ఒక అగ్రిమెంట్కి వస్తే ఒక 200-300 మంది రైతులు ఆపేశారనుకోండి. అప్పుడు ఏం చేయాలి మొత్తం ప్రాజెక్టుని? ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఉన్న ప్రాజెక్టే కదా అమరావతి అనేది. కొద్దిమంది వ్యక్తుల కోసం కాదు కదా, రాజధాని కోసం కదా. తర్వాత ఎప్పటినుంచో 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఇచ్చి కూర్చున్నారు. అది పూర్తి కాకపోతే వాళ్ళందరికీ నష్టం. ఆ 30,000 మంది రైతులకి నష్టం కదా. ఎంత డిలే అయితే అంత నష్టం వాళ్ళకి. త్వరగా పూర్తయితే వాళ్ళ ప్లాట్లు వాళ్ళకొస్తే, సిటీ రెడీ అయితే అందులో ఏమన్నా కట్టుకోవడానికి లేక వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఈ 200-300 మంది రైతులు మొత్తం 30,000 మంది రైతుల్ని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది ఇవ్వకపోతే. ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రంగంలోకి దిగి వీళ్ళని మొబలైజ్ చేశారు. అందులో వాళ్ళే రాశారు కదా, వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చారు వీళ్ళంతా అని. ఆయన ఎప్పట్లాగే మాట్లాడారు. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే బహుశా ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ ఇది. అమరావతి రైతులకు అండగా ఉంటాం అని హెడ్లైన్ పెట్టారు సాక్షిలో. అమరావతి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారా? 5 ఏళ్ల పాటు వాళ్ళకి చుక్కలు చూపించారు కదా. ఇప్పుడు ఈ విజువల్స్ ఉన్నాయి కదా, ఆయన రైతులందరినీ కూర్చోబెట్టుకొని చక్కగా మాట్లాడుతున్నాడు కదా. ఏనాడన్నా 2019 నుంచి 24 మధ్యకాలంలో ఇదిగో అమరావతి ఏకైక రాజధాని కాదు, నాకు వేరే ఆలోచనలు ఉన్నాయి, నేనేదో విశాఖపట్నంలో పెడదాం అనుకుంటున్నాను, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీకు నష్టమేం జరగదు, జరగకుండా ఇట్లా చేస్తాను నేను, అట్లా చేస్తాను అని చెప్పి వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఏమన్నా చెప్పావా? ఒక్కసారంటే ఒక్కసారైనా చెప్పకపోగా వాళ్ళని నానా రకాలుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దించి, పోలీసుల్ని దించి హింసించేవా లేదా? అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి అమరావతి రైతులకు అండగా ఉంటాం అని చెప్పి ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే నిజంగా నవ్వాలో ఏడవాలో కూడా తెలియదు. అయినా ఇక్కడ ఒక ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రాజెక్టులకి ల్యాండ్ తీసుకున్నారు. చాలా ప్రాజెక్టులకి గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇప్పించారు. ఏంటి? దాన్ని సేకరించి ఆ ఇండస్ట్రీస్కి ఇవ్వాలని. అక్కడ ఎక్కడైనా సరే ఒక 100 మంది ల్యాండ్ ఇచ్చి ఒక్కరు ల్యాండ్ ఇవ్వకపోతే ఆయన ప్రభుత్వం ఏం చేసింది అప్పట్లో? ఓకే, వదిలేద్దాం మిమ్మల్ని, మీరు ఒక్కరూ మధ్యలో ఇవ్వమాకండి, మీరు ఉంచుకోండి, మిగతా చుట్టూ అంతా తీసుకొని మేము దాంట్లోనే పరిశ్రమ పెడతామని చెప్పి అన్నారా? అట్లా అంటారా? అట్లాంటిది జరుగుతుందా అసలు? కానీ ఇక్కడ చూడండి, అవన్నీ మర్చిపోయి అమరావతి రైతులకు అండగా ఉంటామని చెప్పి ఉండవల్లి పెనుమాక నుంచి పిలిపించుకున్నటువంటి 27 మంది రైతులకి ఆయన అభయం ఇచ్చారట. ఎంత హిపోక్రసీ! వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మిగతా వాళ్ళకంటే మాకు ఎక్కువ ఇవ్వండి కాంపన్సేషను అని వాళ్ళ డిమాండ్ అది. ప్రభుత్వం ఏమంటుంది? మీకు గనక ఎక్కువ ఇచ్చామనుకో మేము చాలా ఇబ్బంది అది. ఎందుకంటే మిగతా రైతులందరూ అడుగుతారు అప్పుడు. మళ్ళీ మొదలుకు వస్తుంది వ్యవహారం. కాబట్టి అట్లా ఇవ్వలేం. ఇంకా ఇతరత్రా ఏదైనా చిన్న చిన్నవి ఉంటే మేము తీర్చగలం కోరికలు. ఎక్కడ ఫలానా చోటే మాకు రిటర్నబుల్ ప్లాట్లు కావాలి, ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా చాలా. అది సిట్యుయేషన్ ఈరోజు. అదీ కాకుండా చాలామంది యాక్చువల్‌గా నెమ్మదిగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఇంకొక 4, 5 ఎకరాలు మాత్రమే రావాలట సీడ్ యాక్సెస్ రోడ్డుకి అంతవరకు. కానీ దాని పక్కన వేరే యుటిలిటీస్ అని ఉంటాయి కదా, వాటి కోసం ఇంకా ల్యాండ్ కావాలి. కానీ అది అంత అర్జెంట్ కాదు కాబట్టి వాళ్ళు కూడా అట్లా ఆగారు, ప్రభుత్వం కూడా. కానీ అర్జెంటుగా ఏదైతే కావాలో వాటిని తీసుకోవడానికి ఇదిగో ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు 225 ఎకరాలకి. యాక్చువల్‌గా 3,000 ఎకరాల వరకు ఉంది. అందులో ఒక 1000 ఎకరాల వరకు ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు వాలంటరీగానే. కాబట్టి ఆ రకంగా జరుగుతున్నాయి ప్రయత్నాలు. సాధ్యమైనంత వరకు సంప్రదింపుల ద్వారా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకుందాం అనేదే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మధ్యలో వైసీపీ వచ్చి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ విధంగా దీన్ని చెడగొడదామా అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇదిగో ఇట్లాంటి మీటింగ్లు పెట్టి పెద్ద పెద్ద వార్తలు రాసుకొని రైతుల భూములు లాక్కుంటున్నారు అనేటువంటి నేరేటివ్‌ని మళ్ళీ బెలి చేద్దాం అని ప్రయత్నిస్తున్నారు.